దాసరి గారి కెరీర్లో కూడా ఆయన సినిమాల్లో సగానికి పైగా మీరే చేశారు మెయిన్ లీడ్గా. ఆ టైంలో మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు కానీ అట్లా ఏమి రాలేదు? మా ఇద్దరి మధ్య అయ్యో హీఈస్ మై గాడ్. నాకు ఆయన మురళి నాకు ఇది కావాలంటే అంతే వెంటనే చేసేటవి తప్ప అవతల ఇంకో పెద్ద సినిమా వచ్చి అది బ్రహ్మాండమైన ఇంకా అమౌంట్ ఇస్తా అన్నా సరే దాసరి గారి సినిమానే దాసరి గారి సినిమా. అసలు ఎప్పుడు మాట తేడా కూడా రాలే ఏ రోజున. ఇప్పటికీ కూడా ఆయన తలుచుకుంటూ ఉంటాను. ఇవాళ ఆయన పెట్టిన భిక్ష అనుకుంటాను. ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఇద్దరితో వర్క్ చేశారు. వాళ్ళిద్దరిలో మీరు చూసిన బెస్ట్ క్వాలిటీస్ ఏంటండి? ఇద్దరు మహనీయులండి. ఇద్దరు కూడా అంటే చాలా చిన్న దీంట్లోంచి పైకి వచ్చాడు వాళ్ళది. ఆ రోజుల్లో వీళ్ళు రాకముందు ఉన్న హీరోయిన్ని కాదని వీళ్ళందరూ కూడా ఇద్దరు కూడా బ్రహ్మాండంగా పైకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక రోజున ఒక మాట అంటున్నారు, మన తెలుగు ఇండస్ట్రీ చాలా చిన్న ఇండస్ట్రీ, మనం నువ్వు పెంచావని నేను పెంచానని నువ్వు పెంచుకుంటా పోతే అందరూ పెంచుతారు, మన వెనక వచ్చే వాళ్ళందరూ ఆర్టిస్టులు హీరోయిన్లు పెంచుతారు, క్యారెక్టర్ యాక్టర్లు పెంచుతారు, కమెడియన్స్ అందరూ పెంచేస్తారు. మన సినిమా తట్టుకోలేదు, మన ఊరిని చిన్న మార్కెట్ మంది, అందుకని నువ్వు నేను 50,000 మించి తీసుకోకూడదు రెమ్యూనరేషన్, మనం అక్కడ ఆగిపోదాం. ఆగిపోతే హీరోయిన్లో 40,000 30,000 రేంజ్లో ఉంటారు, క్యారెక్టర్ 25లో ఉంటారు, కమెడియన్స్ 10,000లో ఉంటారు, బడ్జెట్లో అవుతుంది, సినిమా ప్రొడ్యూసర్ నిలబడతాడు అని చెప్పి అంత ఇదిగా ఆలోచించేశారు వాళ్ళు. పెంచుకోలే ఏ రోజున. తర్వాత ఇద్దరికీ కూడా చాలా ప్రిన్సిపల్స్ ఉండేవి. 9 o'clock కాల్ షీట్ అంటే 8:45 విత్ మేకప్ అక్కడ వచ్చేసుకుంటున్నారు. అందుకని మేమందరం కూడా వాళ్ళతో సినిమాలు చేసారు, అబ్బో ఆయన 8:45 వచ్చేస్తాడు, మనం 8కే వెళ్ళిపోవాలి అని చెప్పి బ్యాకప్ వేసుకొని ఆయన వచ్చేటప్పుడు కారు దిగుతూ ఉండగా గుడ్ మార్నింగ్ సార్ నమస్తే అండి అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం తప్ప ఆయన వచ్చి అక్కడ ఆయన షార్ట్ రెడీ అనే దాకా లోపలికి వెళ్ళరు, బయట కుర్చీ వేసుకు కూర్చునేవారు. అది ఎవరు అంతే ఇది అంతే. అందుకే వాళ్ళు వచ్చిన తర్వాత మేము వచ్చి కారు దిగన్నాం అనుకో బాగుంటుంది కదా. అందుకని చాలా సీజన్గా వాళ్ళు ఉన్నప్పుడు మరీ ఒళ్ళు దగ్గర మామూలుగానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం, వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేవాడు.